ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 18 సెప్టెంబర్ 2025 ద్వాదశి గురువారం, పుష్యమి నక్షత్రం, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు దీపారాధన. అయితే నిన్న బియ్యపిండితో దీపం కుంది చేశాం కదా, అది ఏం చేయాలి? మామూలుగా తీసి ఎక్కడైనా తొక్కని చోట వేసేయాలంతే. ఇవాళ దీపారాధన చేయడానికి ముందు ఇంటికి మామిడి ఆకులు కట్టండి, లేదా మామిడి మండలు గుచ్చండి, అటొకటి ఇటొకటి, లేదా మామిడి తోరణం కట్టండి. అలాగే పూజా గదంతా శుభ్రం చేయాలి. ఈ మాలయ పక్షాల్లో ఈ ద్వాదశి రోజు సూర్యాస్తమయంలోపు పేపర్లు మార్చుకోవడం, పూజా గది శుభ్రం చేసుకోవడం, దేవుడి పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, చక్కగా ఈ పరిహారం చేసుకున్న తర్వాత, అంటే ఇవాళ ప్రత్యేకంగా దీపం ఏం లేదు, అందుకే ఇదే మామూలుగా మీరు రోజు వెలిగించినట్టు మాకు మనశ్శాంతి ఉండదండి అంటే, ఏదో లోటుగా ఉంటుంది అంటే ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో వెలిగించండి. కానీ ఇవాళ ప్రధానంగా చేయవలసింది మామిడాకులు కట్టాలి. ఇల్లంతా, అంటే ఇల్లంతా కాదు, దేవుడి మందిరం, పుస్తకాలు బూజుబట్టి ఉంటాయి, లేదా అక్కడ కర్పూరం డబ్బా, పసుపు డబ్బా, కుంకుమ డబ్బా అన్నీ శుభ్రంగా చేసుకోవాలి. ఒక్కటి చెప్పనండి, లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో తెలుసా ఇల్లు నీట్గా ఉంటే. చాలా ఇది అసలు ఎన్నో సందర్భాల్లో మహానుభావులు ఎంతోమంది చెప్పారండి. ఇల్లు శుభ్రంగా ఉన్న భార్య అంటే భార్య తల్లి ఏడవనటువంటి ఇల్లు శుభ్రంగా ఉన్న ఇల్లు లక్ష్మీ తాండవం చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా శుభ్రపరచుకోవడం, అన్నీ సర్దుకోండి నీట్గా, పుస్తకాలన్నీ నీట్గా దులిపి తుడిచి పెట్టుకోండి. అన్ని డబ్బాలు, అన్ని పూజకు సంబంధించిన అగరబత్తులు, లేదంటే అన్నీ ఇలా పడేస్తుంటాం, ఒత్తుల ప్యాకెట్లు, అగరబత్తులు అన్నీ నీట్గా చేసుకోవడం, దేవుడి పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేసుకోండి. ద్వాదశి గురువారం రోజు ఈ పరిహారం చేయడం చాలా మంచిది. ఆ ఇంట్లో ఎందుకు నేను ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చెప్తాను మీకు, ఇదివరకు కూడా చెప్పాను, నేను చెప్పినప్పుడే శుభ్రపరచాలి పూజా గది అని. ఎందుకంటే ఆ సమయంలో మనం చేసే పరిహారం వల్ల ఇక ఆ భగవంతుడు మన ఇంట్లోంచి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. ఇక తిష్ట వేసుకొని అలా మన ఇంట్లో కూర్చొని మనల్ని కాపాడుతుంటాడు. ఇవాళ చేసుకోవడం చాలా మంచిది, చేయండి. మన నిత్య జీవితంలో సర్వసాధారణమైనటువంటి కోరికలు ఏమిటంటే, ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మంచి సంబంధం రావాలి, మంచి కుటుంబంతో వివాహం అవ్వాలి, లేదా చదువులో రాణించాలి, బాగా చదువుకోవాలి, మంచి సీటు సంపాదించాలి. ఇలా ప్రతినిత్యం భగవంతుణ్ణి సర్వసాధారణమైన కోరికలు ఇవి వేడుకుంటూ ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఆర్థిక ఇబ్బందులు పోవాలి, అప్పులు పోవాలి, అప్పుల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, వ్యాపారం బాగుండాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో మంచి పర్మనెంట్ జాబ్ రావాలి. ఇలా ఇవి నిత్య జీవితంలో కోరికలు. అయితే ప్రతి కోరిక నెరవేరుతుంది 100% అని చెప్పడానికి లేదు. వారి కర్మదోషాన్ని కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. ప్రతిరోజు మనం భగవంతుణ్ణి వేడుకున్నప్పటికీ, భగవంతుణ్ణి మన యొక్క ఆత్రనాదాలతో శరణాగతితో ప్రార్థించినప్పటికీ మన కోరికలు నెరవేరుతున్నాయా? లేదు. ఎందుకంటే మనము కర్మదోషాన్ని అనుభవిస్తున్నాం. ఈ కర్మదోషం అంటే గత జన్మ పుణ్య పాపము అంటే కర్మ. అందుకే మనము కర్మని అనుసరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కలియుగంలో.
అటువంటి ఒక అద్భుతమైన పరిహారం, చాలా చిన్న పరిహారం, చాలా సులువైనటువంటి పరిహారం. ఈ విజయదశమి, ఈ దసరా రోజు మీరు చేయబోతున్నారు. మీరు చేసుకుంటే మీకు మంచిది. అక్టోబర్ 2వ తారీఖు దసరా, విజయదశమి. ఆ రోజు గురువారం. ఆ రోజు చాలా విశేషమైన ముహూర్తం. అది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అయితే ఈ అక్టోబర్ 2వ తారీఖు మీ ఇంటికి మీరు లక్ష్మీ ఆవాహనం చేయాలి. అంటే ఇక్కడ ఒక పరిహారం మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పరిహారము త్రికోణ మంత్రంతో బంధింప చేసినటువంటి పరిహారం. బంధింపజేసినటువంటి త్రికోణ మంత్రశక్తి ఇంటి ద్వారానికి కట్టాలి. ఇంటి ద్వారానికి మామిడాకులు ఎలాగైతే కడతామో ఇంటి ద్వారానికి ఈ పరిహారాన్ని కట్టాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి నివసించే ప్రదేశాల్లో ద్వారం ఒకటి. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు అనేక పురాణాల్లో తీసుకోండి. అందుకే ద్వారం ఉంటేనే ఇల్లు, ద్వారం ఉంటేనే అది గృహము, గృహయోగము అని మనం ఆ పదాన్ని వాడతాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారము ఇంటి ద్వారానికి కట్టాలి. మీకు విపరీతమైన ఖర్చుతో చేసే పరిహారం కూడా కాదు. ఎందుకంటే మనం జపాలు చేస్తాం, హోమాలు చేస్తాం. ఎన్నో, అంటే ఒక జపం చేస్తే వాళ్ళ 5,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. హోమాలు చేస్తే ఒక 6,000, 3,000 స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలుకొని 30,000, 60,000 రూపాయలు కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ పరిహారము, ఆ పూజలు అంత ఖర్చు పెట్టి చేసే పూజలు వృధా అని చెప్పట్లేదు. అంత ఖర్చు పెట్టి మనం పూజ చేసినప్పుడు ఫలితము ఎంతైతే వస్తుందో కొన్ని ముహూర్తాల్లో ఇటువంటి పరిహారాల ద్వారా అంత ఫలితాన్ని పొందుతాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు మామూలుగా నీరు తాగుతారు, అదే శంఖంలో పోసుకొని తాగితే తీర్థం అవుతుంది. కావున మనం జపాలు, హోమాలు ఇత్యాది క్రతువులు లేదా ఎన్నో జ్యోతిష్య అంటే జాతక సంబంధితంగా అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, లేదా వ్యాపారం గురించి, లేదా చదువు గురించి, ఇంకోటి ఇలా ఎన్నో పరిహారాలు చేశాము. అయినా కూడా మరి ఏ దోషం ఉందో, మా ఇంటికి ఉందా, మాకుందో, మరి అది పితృదోషమా లేకపోతే ఇంకొక దోషం, ఇంకో దోషం, అది ఏ దోషం ఉందో ఎన్ని చేసినా మేము సంతోషంగా లేము, మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదు, మా అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్ళవ్వట్లేదు, ఇలా రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు బాధపడుతుంటారు. ప్రతిరోజు అనేక ఛానళ్ళల్లో అనేక గురువులు చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవడము, దీపారాధన చేయటము, ఇలా ఎన్నో చేస్తూనే ఉంటాం మనం. ఆ స్తోత్రం చదవాలి, ఈ జపం చేయాలి, ఇలా ఎన్నో మనం చేసుకోవడము, దానం చేయటము, గోసేవ చేయటము, లేదంటే
ఫలానా పురోహితులతో అనేక పూజలు చేయించుకోవడము, ఇలా ఎన్ని నేను దయచేసి మీకు చెప్పేది ఒకటే, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు. మీ బాధ నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు కళ్ళ చూస్తున్నాను కాబట్టి నేను మీకు అన్ని వివరంగా చెప్తున్నాను. ఎన్నో చేసి విసిగిపోయి ఇక అసలు మా పని అవుతుందా, మాకింతేనా, మా గతి ఇంతేనా, అసలు ఆ భగవంతుడు అన్నవాడు ఉన్నాడా, ఇంత బాధపడుతూ ఎన్ని వేడుకున్నా ఆయన మాకు వరాన్ని ఇవ్వడా, ఇలా చాలామంది ఎంతోమంది బాధపడుతున్నారు ప్రతిరోజు. నేను ఎవరిని ఇందులో విమర్శించను, వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు, నేను చేసింది మంచి, ఇవేవి నేను అనను. అసలు మనమే ఎన్నో కష్టాల్లో ఉన్నాం కదా, అవన్నీ మనకొద్దు. మాకు కావాల్సింది ఒకటే, మా కష్టం పోవాలి, మా అమ్మాయి పెళ్ళవ్వాలి, మా అబ్బాయికి ఒక సెటిల్మెంట్, లైఫ్లో సెటిల్మెంట్ రావాలి. ఇలా ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఒకటే, మనము కొన్ని పరిహారాలు, చిన్న పరిహారాలు, చిన్నదంటే ఎంత, 680 రూపాయలు, కేవలం 680 రూపాయలు. పోస్ట్ ఛార్జీ ఏదైనా ఉంటే ఒక 100 రూపాయలు అంతే. కేవలం 680 రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టుకునేది. నేను మళ్ళీ చెప్తున్నాను, 100% ఒక పరిహారము 680 రూపాయల్లో మనకు ఉపశమనాన్ని ఇస్తుంది అంటే ఇన్ని ప్రయత్నం చేశాం కదా. నేను చెప్పినవే కొన్ని వందలు చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు చెప్పినవి చేసి ఉండొచ్చు. ఈ చిన్న పరిహారం ఒక చెప్పులు కొనుక్కుంటే ఖర్చు అయ్యేంత, లేదా ఒకరోజు నలుగురు ఒక తిండి తినడానికి వెళ్తే ఖర్చు అయ్యేంత, ఒక సినిమా టికెట్ మనకు ఏదైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు అంతే. భగవంతుడికి, భగవత్ సేవకు మనం ఖర్చు పెడితే 100% అది 10 యోగాన్ని ఇస్తుంది తప్ప అక్కడ తప్పేం లేదు. కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి నేను క్లారిటీ ఇచ్చేది, అద్దె ఇల్లు, సొంత ఇల్లు ఏదైనా పర్వాలేదు, మీ ఇంటి ద్వారానికి కట్టాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనవి, ఒకటి పిల్లలు, రెండోది డబ్బు. ఇప్పుడు డబ్బు కూడా కావాలి కదా. కలియుగంలో ముందడుగు వేయాలంటే డబ్బు, ఆరోగ్యం, ఈ రెండు కావాలి. ఒకటి ఆరోగ్యం, రెండోది డబ్బు. కాబట్టి ఈ డబ్బుకి సంబంధించి మీరు ఏదైతే బీర్వా ఉంటుందో ఆ బీర్వా ఉన్న రూమ్కి ఒకటి కట్టాలంటే ఆ ద్వారానికి ఒకటి కట్టాలి. ఉదాహరణకు మా ఇంట్లో బీర్వా మా నాన్నగారు ఉండేటటువంటి బెడ్రూమ్కి ఉంటుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన నైరుతిలో ఉండాలి, ఆ నైరుతిలోనే బీర్వా ఉండాలి, అక్కడ ఉంటుంది. ఆ ద్వారానికి ఒకటి. మెయిన్ ద్వారం నేను ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇగోండి, ఇది మెయిన్ ద్వారానికి ఒకటి కట్టాలి. మళ్ళీ బీర్వా ఎక్కడైతే ఉంచారో అక్కడ ఒకటి కట్టాలి. అంటే బీర్వా ఉన్న బెడ్రూమ్కి ఒకటి, అట్లాగే మెయిన్ ద్వారానికి ఒకటి. అది సొంతిల్లైనా అద్దిల్లైనా దసరా రోజు కట్టండి. ఇందులో మీకు అన్ని క్లారిటీ ఇస్తాను, మళ్ళీ డౌట్స్. దసరా రోజు ఇంట్లో ఎవరికైనా కుదరకపోతే, ఎవరికో ఒకరికి కుదురుతుంది కదా, ఆడవాళ్ళకు కుదరట్లే, మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు కట్టండి. ఒకరు దసరాకే మేము ఇక్కడ ఉండట్లేదండి, మా ఇంట్లో ప్రత్యేకంగా మీ ఇంటి పేరు, మీ గోత్రనామాలతో ఇంకొక ముహూర్తం నేను ఇస్తాను. ఎందుకంటే దసరా రోజు ఉండట్లేదు అన్నవాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు. ఆ రోజు కుదరకపోతే అటు ఇటు ఒక 5-6 రోజులు అటు ఇటుగా ఒక ముహూర్తం ఇస్తాను. ఎందుకంటే మనకు ఆశ్వీజ మాసం, భాద్రపద మాసం వెళ్ళిపోతుంది, పితృపక్షాలు వెళ్ళిపోతాయి, అన్నీ మంచి రోజులే. కాబట్టి ఒక 5 రోజుల్లో, వారం రోజుల్లోపు ఒక ముహూర్తం ఇస్తాను. కానీ దసరా రోజు కట్టడం మాత్రం చాలా చాలా మంచిది. ఇంకొకటి, బెడ్రూమ్కి ఒకటి కట్టాలి, బయట మెయిన్ ద్వారానికి ఒకటి కట్టాలన్నాను కదా. కొంతమంది ప్రశ్న ఏంటంటే, మాకు మొత్తం ఇల్లు ఒకటే హాల్ ఉంటుంది,
అక్కడే కిచెను, ఇదే హాలు, ఇక్కడే పడుకుంటామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే కట్టుకోండి. సపరేట్గా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ ద్వారానికి ఒకటి, ఈ మెయిన్ డోర్కి ఒకటి. ఎందుకంటే ఇక్కడ దీనికి త్రికోణ శక్తి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పోవడానికి, విశేష ధనయోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగానికి, తర్వాత పిల్లలు, చదువు, వివాహాలు, వైవాహిక సమస్యలు, సంతాన దోషము, వీటికి ఇప్పుడు ఇందులో అన్నీ వచ్చాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే విదేశీ యోగము, వైవాహిక సమస్య, పెళ్ళవ్వటము, పిల్లలు, సంతాన యోగం, ముఖ్యంగా విద్యార్థులు అంటే చెప్పిన మాట విని ఎదురు మాట్లాడకుండా బాగా చదువుకోవడానికి ఇది. ఇట్లాగా ఈ త్రికోణ బంధనము, లక్ష్మీ బంధనం చేసినటువంటిది మనం కడతాం. కాబట్టి తప్పనిసరిగా ఒకటి ఇంటి ద్వారానికి కట్టాలి, రెండోది బెడ్రూమ్కి కట్టాలి. ఇంట్లో ఎన్ని ద్వారాలుంటే అన్నిటికీ కట్టుకోమని నేను చెప్పట్లే, రెండే. బీరువా ఉన్న ప్రదేశం, ఎందుకంటే ఇంట్లో డబ్బు నిలవాలి, డబ్బు నిలిస్తే మన అప్పులు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, రాజయోగం, పదవీ యోగం, అనేక అవకాశాలు, అనేక పేరు ప్రఖ్యాతలు, అదంతా కూడా లక్ష్మీ స్థానం అంటే బీరువా ఉన్న దగ్గర. రెండోది అసలు మనం అంటూ బాగుండాలి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబానికి మొత్తం ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా, ఏ పీడలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా మీకు లక్ష్మీ యోగం కలగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్మ దోషం పోవాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, సర్వసాధారణంగా ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకుంటుంటాం. మనం ఏమని వేడుకుంటామయ్యా? ఇందాక చెప్పినట్టు చదువు, ఆరోగ్యం, డబ్బు, ధనము, వ్యాపారం, వివాహం, సంతానం, వైవాహికం, ఇలా అన్నీ, గృహయోగం, అవన్నిటికీ మెయిన్ ద్వారం. ఎందుకంటే ద్వార దిగ్బంధన యోగం, లక్ష్మీ కటాక్షం కలగడానికి మెయిన్ ద్వారానికి కట్టాలి. అయితే సొంత ఇంటి వాళ్ళ, అద్దె ఇంటి వాళ్ళ భగవంతుడు చూడడు. ఎవరికైతే ఈ పరిహారం పోస్టు ద్వారా పంపిస్తామో ఆ పరిహారము ఎవరైతే ఇంటి ద్వారానికి కడతారో, ఒకటి లోపల ఇంట్లో ధనస్థాపన, ఆ బీరువా ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి కడతారో, ఆ యోగము ఆ యజమానికి, ఆ యజమాని ఇంట్లో వాళ్లకు వర్తిస్తుంది. కాబట్టి ఇంకా భగవంతుడిది సొంతిల్లా అద్దిల్లా అన్నది చూడడు. ఆ ఇంటి యజమాని ఎవరు? ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు. అది అద్దె కడుతున్నారు కాబట్టి నెల రోజులు దాని మీద సర్వ అధికారాలు మీవే ఉంటాయి కదా. కాబట్టి దాని పూర్తి పుణ్యం మీకే వర్తిస్తుంది. ఇంకొకటి, ఇక ఖర్చు విషయం అంటారా, 680 రూపాయలు మీరు ఖర్చు పెట్టేది. నా సంకల్పం ఏంటో తెలుసా అండి, నేను కొన్ని ముహూర్తాల్లో ఎన్నో పరిహారాలు, మొన్న శ్రావణ మాసంలో కొన్ని పరిహారాలు ఇచ్చాను. ఇలా చిన్న చిన్న పరిహారాలు నా ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు అందరికీ అందించాలి. ప్రతిదానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం చేసేదే ఫలించడం అనేది కాదు. ఒక చిన్న పరిహారం, వాళ్ళ జాతకం చూశాను, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, నేరుగా కూడా రాలే, ఎక్కడో ఒరిస్సా దగ్గర ఉంటారు, ఫోన్లో మాట్లాడాను, చాలా చిన్న రెమెడీ చెప్పాను. వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈరోజు ఉదయం 6:30, 6:40 ఆ ప్రాంతంలో, 6:30, 6:40 ఆ ప్రాంతంలో నాకు వాట్సాప్లో పంపించారు. అంటే చిన్న చిన్న పరిహారాలు కూడా వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. వాళ్ళ జాతకంలో అది తెలుస్తుంది. వాళ్ళ జాతకం చూసి నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి నేను చెప్పాను, ఫోన్ ద్వారా అన్ని పరిహారాలు ఎలా చేసుకోవాలో చెప్పాను.
మా వాళ్ళతో చెప్పించాను. కాబట్టి నా సంకల్పం ఒకటే అండి, మనము ప్రతిసారి ఇప్పుడు దసరా, దీపావళి లేదా శివరాత్రి ఇలా పర్వదినాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ చిన్న చిన్న పరిహారాలు చాలా తక్కువ ఖర్చుతో అయ్యేవి నేను పంపించాలి నా ట్రస్ట్ ద్వారా. అయితే ₹1 ఇంకా నాకు ఖర్చైనా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈరోజు లేదా రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్లకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఛానల్లో నేను అందించేటటువంటి ప్రాయశ్చిత్తాలు ఆచరించి వాటి ద్వారా ఫలితాలు ఎంతోమంది పొందుతున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. దసరా అంటే ఎంతో ఒక శక్తి ఉన్నటువంటి రోజు. విజయదశమి అన్నది సంవత్సరం మొత్తంలో అమ్మవారి యొక్క అతి పవిత్రమైనటువంటి, అంటే అమ్మవారు ఎంతో పవిత్రమైనటువంటిది. ఆమెకు మనం పవిత్రంగా అర్పణం చేసేటటువంటి దీక్ష ఏదైనా ఉంటుంది అంటే దసరా నవరాత్రుల్లో ఎంతోమంది చండీ హోమాలు చేస్తుంటారు. చండీ పారాయణ, లలితా పారాయణ, దీక్ష, ఉపవాసం, తలస్నానం, కలశం పెట్టుకోవడం, అనేక ఆరాధనలు చేస్తుంటారు. వాటితో పోల్చుకుంటే ఇది ఒక చాలా ఒక రేణువంత పరిహారం. ఎందుకంటే ఎంతో దీన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉండాలనే మా ట్రస్ట్ ద్వారా పురోహితుల్ని సంప్రదించి వాళ్ళని అర్థించి అయ్యా ఈ విధంగా చేయాలి, ఒకరోజు దీనికి పరిపూర్ణమైనటువంటి పూజ జరగాలి, వాళ్ళకు పోస్ట్ ద్వారా వెళ్ళాలి, అందరూ చేసుకునే విధంగా ఈ విధంగా చేద్దాము అని వాళ్ళందరితో సంప్రదించి మాట్లాడి మేము ముందుకొచ్చి వాళ్ళు చెప్తున్నాను. ఇవాళ మనం 4 రోజులు ఇంట్లో పళ్ళు పూలు తెచ్చుకుంటే అవుతాయి ఖర్చు. అంటే నేను ఎందుకు ఈ ఖర్చు గురించి చెప్తున్నానంటే ఎంతోమంది ఇవాళ అనేక దోషాల ద్వారా ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసి విపరీతమైన ఖర్చులోకి వెళ్ళిపోయి బాధపడుతున్న వాళ్ళు, అయ్యో భగవంతుడా మేము చేసిన దానికి బాధపడట్లేదు, చెప్పినవన్నీ చేశాం, అయినా మాకెందుకు ఈ కష్టం తీరట్లేదు, ఎంతో భారమైనా కూడా ఎంతో ఇబ్బంది అయినా కూడా ఖర్చు పెట్టి చేశాం, నీ సేవలో పాల్గొన్నాము, అయినా మాకెందుకు ఈ కష్టం విముక్తి అవ్వట్లేదు అని బాధపడుతున్నారు. కానీ నాకు ఒకటి నమ్మకం ఉంది, దసరా విజయదశమి అన్నది ఎంతో శక్తివంతమైంది. ఇంటి దోషం పోయినప్పుడు ఇంట్లో ఒక లక్ష్మీ ఆవాహన యోగం, ద్వార ఆవాహన యోగం, ఒక విశేష మంత్రశక్తి అనేది ఇంటికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ ఇంట్లో ప్రశాంతత వస్తుంది, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని నేను నమ్ముతాను. చాలామందికి వాస్తు దోషం ఉండడం వల్ల, ఆ వాస్తు దోషం వల్ల కూడా మనశ్శాంతి లేకపోవడం, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, పిల్లలకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, ఆ ఇంట్లో అసలు ₹1 నిలబడదు తెలుసా. కానీ అటువంటి దోషాన్ని సైతం కంట్రోల్ చేసేది అమ్మవారు. ఎందుకంటే సమస్త అధిదేవతలు ప్రత్యధిదేవతలు అమ్మవారికి సేవ చేస్తారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతాః. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతటి వాస్తు దోషమైనా సరే దసరా రోజు ఈ పరిహారం ఇంటికి కడితే అది కంట్రోల్లో ఉంటుంది, దాని ప్రభావం మీ పైన పడదు, ఇంట్లో విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, ఎప్పుడైతే ఇంట్లో మంత్రశక్తి ఆవాహన జరుగుతుందో, ఎప్పుడైతే ఇంట్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంటుందో, అమ్మవారి అనుగ్రహము, గొడవలు తగ్గిపోతాయి, ఇంట్లో శుభకార్యాలు అంటే శుభ కార్యక్రమాలు జరుగుతాయి, అనేక సత్ఫలితాలు మీకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎంతటి దైవమైనా సరే అమ్మవారిని ఆరాధించవలసిందే, ఎంత పెద్ద శక్తి స్వరూపమైనా సరే అమ్మవారిని ఆరాధించవలసిందే.
కాబట్టి ఏ దోషమైనా, అది కుజ దోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదు, మనం చెప్పినట్టు దసరా రోజు ఈ పరిహారము అమ్మాయికి పెళ్ళి అవ్వాలని కడదాం. ఆ పరిహారము అమ్మవారి అనుగ్రహము అమ్మాయి పైన ఉండి అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుందేమో, ఒక ప్రయత్నం కదా మనం చేసేది. లేదు అమ్మవారికి నమస్కారం చేసుకొని అబ్బాయికి మంచి జాబ్ రావాలని కడతాము. జాతకంలో ఉన్న దోషాన్ని సైతం తీసేసి, మనం లలితా సహస్రనామంలో ఏం చెప్తుంది, ఎంతటి దోషాన్నైనా ఎంతటి పీడనైనా అమ్మవారు తీసేస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ జయిస్తాము. కాబట్టి తప్పనిసరిగా ఒక విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లో. ఎప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతత ఉండాలి, ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేయాలి, డబ్బు నిలవాలి. వ్యాపారంలో మనం అనుకోని విధంగా ఒక్కొక్కరు ఎలా సంపాదిస్తున్నారు చూడండి మీ కళ్ళ ముందరే. అటువంటి యోగం మనకు కలగాలి. కలుగుతుందా అంటే ఎస్, అమ్మవారి అనుగ్రహం ఉంటే కలుగుతుంది. త్రికోణ శక్తి అన్నది అమ్మవారు మాత్రమే ప్రసాదిస్తుంది. కాబట్టి దసరా రోజు మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీ పోస్టల్ అడ్రస్ తీసుకుంటాను. ఏదో ఒక వస్తువు ఇచ్చినట్టు కాదు. ఎప్పుడైనా మారుతి సేవా సమితి ఒక సశాస్త్రీయంగా శాస్త్ర సంబంధితంగా అనేక ప్రాయశ్చిత్తాలు చేసిస్తుంది. సంపూర్ణంగా మీ గోత్రనామాలు తీసుకొని మీ అడ్రస్ తీసుకొని దానికి పూజలు ఇత్యాది మంత్ర దిగ్బంధనం చేసిన తర్వాత మీకు పోస్ట్లో పంపిస్తాను. అది ఇంటికి కట్టాలి. అది కూడా దసరా రోజు కట్టాలి, విజయదశమి రోజు కట్టండి. ఏ కోరిక అయితే కోరుకొని మీరు ఇంటి ద్వారానికి కడతారో ఆ కోరిక నెరవేరుతుంది. నేను చెప్పట్లే, అమ్మవారి మీద భారం వేసి నేను కూడా నాకు కోరుకుంది నేను కడతాను, అమ్మవారు తీరుస్తుందని నేను గుడ్డిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను వేలాది రూపాయలు ఏమీ అక్కడ ఖర్చు పెట్టట్లే, నాకు తలకు మించిన భారం కూడా ఏం కాదు. తప్పకుండా నేను చెప్పిన మాటలు ఆ వాగ్దేవి నాతో పలికించిందని నమ్ముతున్నాను. మీ అందరి సమస్య, మీ కష్టం విముక్తి అవ్వడానికి ఇది ఒక మార్గం నా ద్వారా మీకు అందిస్తుంది అనుకుంటున్నాను. ఒకటి ఇంటి ద్వారానికి కట్టాలి, ఇంకొకటి మీ బీరువా ఏదైతే ఉంటుందో ఆ బెడ్రూమ్ లేదా ఆ రూమ్ ద్వారానికి కట్టాలి. అది కూడా దసరా రోజు. ఇంట్లో మీరు ఆడవారికి కుదరకపోతే మీరు కట్టండి. అసలు దసరా రోజే మీకు కుదరదు అంటే ఇంకో ముహూర్తం మీరు నెంబర్కి కాల్ చేయండి. మీ నక్షత్రాన్ని బట్టి నేను ఇంకొక ముహూర్తం ఇస్తాను. ఒకటి మాత్రం నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని చెప్తున్నాను, ప్రతిసారి దసరాకి నేను చెప్పిన పరిహారం ఎంతో వెంటనే ఫలితాన్ని ప్రసాదించింది భక్తులకు. అది అమ్మవారి అనుగ్రహం కాకపోతే ఏంటి? తప్పకుండా ఈ దసరా కూడా మీకు మీ కోరికలు నెరవేర్చేటట్టు అమ్మవారు అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తుంది. ముందు ఇంట్లో నేను చెప్పినట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి కాబట్టి ఇంటికి కట్టుకుందాం. ఆ ద్వారంలో లక్ష్మీదేవి మనకు ప్రసన్నమై మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ అనేక వ్యాపారాల్లో ఒకటైనటువంటిది మనకు సెలూన్స్ ఉంటాయి కదా, కటింగ్ షాపులు, సెలూన్స్ ఉంటాయి కదా, వాళ్లకు వచ్చిన డబ్బు నిలవట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు. సరిగా బిజినెస్ లేదని చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది సెలూన్ బిజినెస్, అది చిన్న మంగళ షాపు లేదంటే పెద్ద సెలూన్ కానీ ఏదైనా సరే, చిన్న షాప్ అయినా చిన్నదైనా పెద్దదైనా మీ స్తోమతను బట్టి మీ ఈఎంఐలు, మీకు అయ్యే ఖర్చు, మీరు ఆ లాభాన్ని పొందాలి. ఖర్చులు సమస్యలు ఉండకూడదు. సెలూన్ బిజినెస్ అంటే ఈఎంఐలు కట్టాలి. నెల వచ్చేసరికి పిల్లలు, భార్య, చదువులు, తిండి, ఈ అద్దెలు ఇవన్నీ పోవాలి. పోను ఎంతో కొంత లాభం రావాలి. మాకు వ్యాపారం బాగుండాలంటే లైఫ్ లాంగ్ చేసుకునే పరిహారం చెప్తాను వినండి. ఇప్పుడు ఎక్కువ సెలూన్లో జుట్టు కత్తిరిస్తుంటాం, గోర్లు కత్తిరిస్తుంటాం, అన్నీ దోషాలకు సంబంధించే కదా. కానీ ఆ వ్యాపారం అదే, తప్పదు. ఎంతో ఓపికతో ఎంతో చేస్తుంటారు. మరి ఆ శని దోషం ఎక్కువగా ఉంటుంది సెలూన్లో.
గ్యారంటీ చెప్తున్నాను, మీరు ఇది పాటిస్తే మాత్రం మీకు చాలా మంచిదండి. బాగా మీకు వ్యాపారం సాగుతుంది. మీరు ప్రతిరోజు ఈవినింగ్ షాప్లో ధూపం వేయండి. అయ్యో మరి ధూపం వేస్తే కస్టమర్స్ ఏదైనా ఆబ్జెక్షన్ చెప్తారేమో, ఏసీలు ఉంటాయి, ఏసీలోకి పొగ వెళ్ళిపోతుందేమో, ఏసీ ఆఫ్ చేయండి. ధూపం వేస్తే కస్టమర్స్ ఏం ఆబ్జెక్షన్ చెప్పరు. ధూపం అంటే మరీ పొగలు, ఇప్పుడు మన దోమల మందు కొట్టడం కాదండి. ఒక 4 అగరబత్తులతోని షాప్ అంతా ధూపం వేయండి, లేదా ఒక 4 అగరబత్తులు ముట్టించి షాప్లో పెట్టండి ఈవినింగ్ 6 to 7 మధ్యలో. ఇది మాల్య దోషాన్ని తీసేస్తుంది. ఇదొకటి చేయండి. అలాగే ప్రతి నెల ఒకే ఒక్కసారి 2 కిలోల బియ్యం దానం చేయండి. 2 కిలోల బియ్యము దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి. సెలూన్ బిజినెస్ ఉన్నవాళ్ళు, అంటే చిన్న ఊర్లల్లో, పల్లెటూర్లలో, డిస్టిక్లలో, లేదంటే మండల హెడ్ క్వార్టర్స్లో ఈ చిన్న షాపులు ఉంటాయి. సిటీలో పెద్ద సెలూన్స్ ఉంటాయి. ఎవరి కష్టాలు వాళ్ళకే. 1,00,000 రూపాయలు అద్దె కట్టే ఉన్నాయి, 2 లక్షల అద్దెలు కట్టే ఉన్నాయి, 1,50,000 కట్టే ఉన్నాయి, 50,000, 30,000, 20,000, 10,000, 6,000 అద్దెలు కట్టే ఉన్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళకి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. మీ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇవాళ అడుగున ఒక సెలూన్ అయిపోయిందండి. మా కస్టమర్స్ రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకు స్టాఫ్తోని ప్రాబ్లంలు, సడన్గా మానేస్తారు, సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎవరో ఇంట్లో ఏదో అయింది, ఎవరో చనిపోయారని లీవ్ పెడతారు, ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వ్యాపారం కొనసాగకపోవడమే, వ్యాపార నష్టాలకు సంబంధించిందే. ఈ సెలూన్ బిజినెస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ ధూపం వేయటం, నెలకొకసారి దానం చేయటం, ఈ పరిహారం చేసుకుంటే మీకు చూడండి, నేను చెప్పేది ఎంత రిసర్చ్ మీద చెప్పానో మీకు ఒక 2 నెలల్లో రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఓం శ్రీం కళ్యాణ నరసింహాయ నమః. ఈ మంత్రాన్ని 7 సార్లు 7 times 7 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే వివాహం కానటువంటి వాళ్ళకు మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.